సో దీంట్లో ఒక సబ్జెక్ట్ ఈజీగా ఉండి ఒక సబ్జెక్ట్ హార్డ్గా ఉంటే ఎవరికి సార్ ప్రాఫిట్? ఎప్పుడు కూడానండి సబ్జెక్టు అంటే ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా వస్తుంది, ఒక్కొక్కసారి ఈజీగా వస్తుంది. మీరు 2024 2025లో చూస్తే మీకు సుమారు 90 to 110 మార్క్స్ డిఫరెన్స్ వచ్చినాయి అనమాట అండి. అంటే ఆ సేమ్ ర్యాంక్కి, అంటే పేపర్ టఫ్గా ఉన్న సందర్భంలో ఈవెన్ 100 మార్కులు తక్కువ వచ్చినా సరే ఆ ర్యాంక్ వచ్చింది. సో కాకపోతే ఇక్కడ ఏమిటంటే దురదృష్టం ఏమిటంటే పిల్లల్ని ఏమిటంటే దానికి రెడీ చెయ్యం. టఫ్గా ఉందనుకోండి, ఎందుకో తెలుసా అండి, టఫ్గా ఉంటే ఏమవుతుందంటే ఆ చూసిన మరుక్షణం వాళ్ళు ఆ ఎగ్జామ్లో ఒక 20 minutes 30 minutes చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు బెస్ట్ ఇవ్వలేకపోతారు అది ట్రైన్ అవ్వకపోతే. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ వాళ్ళు చాలా మంచి పిల్లలు, బాగా ప్రిపేర్ అయిన పిల్లలు అయినప్పటికీ కూడా ఏమిటంటే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక వాళ్ళు వెనక్కి వచ్చేసినటువంటి పిల్లలు చాలామంది ఉంటారండి. పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఆ చిన్న ఆ క్వాలిటీని వాళ్ళకి రైట్ వేలో అంటే ఇన్కల్కేట్ చెయ్యరు. ఫైనల్గా ఏమిటంటే మార్కులు ఎన్ని వచ్చినాయి అని అయితే చూస్తారు. కానీ ఈ ప్రయాణంలో అద్భుతంగా ఏమిటంటేనండి వాళ్ళకి వాళ్ళని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఈ పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్తుంది. నేను అందుకే రాసిన ప్రతి పిల్లవాడిని సక్సెస్ చేయాలనేటువంటిదే నేను మాట్లాడేటువంటి ప్రతి మాట ఎప్పుడూ కూడా. మరి రాసిన ప్రతి ఒక్కడు సక్సెస్ అవ్వాలి అంటే కొంతమందికి మాత్రమే ర్యాంకులు వస్తాయి. మిగిలిన అందరూ కూడా ఆ ప్రయాణాన్ని గట్టిగా తీసుకొని వాళ్ళని వాళ్ళు మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. ఎప్పుడైనా సరే ఒక సమాజం కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఆ ఛాలెంజెస్ వచ్చి ఆ ఛాలెంజెస్ నుంచి నేర్చుకున్నప్పుడే కదండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. సో అలాంటి గొప్ప ఆపర్చునిటీ నీట్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమిటంటే నేను మొట్టమొదటిగా చెప్పేది ఏమిటంటే నీటికి సంబంధించి ఎంతో విపరీతమైనటువంటి ప్రయత్నం, వందల గంటలు ప్రయత్నం చేసినటువంటి పిల్లలు ఉంటారు, ఎన్నో నిద్రలేని రాత్రి గడిపినటువంటి పిల్లలు ఉంటారు. సో వీళ్ళలో 5% మాత్రమే అక్కడ అవైలబుల్ సీట్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళకి రావు. సో దీని గురించి ఏమిటంటే మరొక ప్రయత్నం చేయాలా లేదనేది లాస్ట్లో చూద్దాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ప్రయత్నం చేయాలి, ఎవరు చేయకూడదు అనేటువంటిది. సో ఇది కాకపోయినా జీవితానికి అనేక రకమైనటువంటి ఆపర్చునిటీ జీవితం ఇస్తుంది. ఎప్పుడైతే మనం రెడీగా ఉన్నామో ఆ సిచ్యువేషన్స్ తీసుకోవటానికి, మనం డిసైడ్ అయి ఉన్నామో అల్టిమేట్గా మనం ఏం చేయాలనుకుంటున్నామో. కాబట్టి ఇదొక ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మరలా చేయాలా లేదా అనేటువంటిది తర్వాత విషయం. సో ఇది కాకపోయినా అనేక రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఈ ప్రయత్నంలో జరిగినటువంటి తప్పులు ఒప్పులు నిజాయితీగా తెలుసుకున్నటువంటి పిల్లలు యొక్క విజయాన్ని రాబోయే రోజుల్లో ఎవరు ఆపరండి. సో అది మొట్టమొదటి విషయం. ఓకే సార్. సో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ అనేది కొంచెం టఫ్గా వచ్చి మిగిలినవన్నీ మామూలుగా ఉన్నప్పటికీ సో కట్ ఆఫ్ ఏమైనా తగ్గించే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతుందండి. ఇప్పుడు కట్ ఆఫ్ అనేటువంటిది ఇప్పుడు 2024లో ఈజీగా పేపర్ ఉంది అనేటప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళకి. సో కట్ ఆఫ్లు కూడా బాగా పెరిగిపోయినాయి. 2025లో ఫిజిక్స్ టఫ్గా ఉంది అనేటప్పుడు మీరు చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years ఎగ్జాంపుల్స్ దానికి మీ ప్రశ్నకి సమాధానం అనమాట అండి. సో కట్ ఆఫ్స్ తగ్గిపోయినాయి. ఎంత తగ్గిపోయినాయి అనుకుంటున్నారు మీరు? ఆ మిడిల్ లెవెల్లో అంటే స్టార్టింగ్లో ఒక 30 మార్కులే తగ్గుతాయి స్టార్టింగ్లో, 720 700 అక్కడ స్కోప్ ఉండదు కదండి. ఈ మిగిలిన చోటు ఉంటుంది కదా, అంటే 550 600 ఆ కింద సుమారుగా 90 నుంచి 100 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేసింది అనమాట అండి. సో అదే అంటే ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇచ్చేటప్పుడు ఆ పిల్లలు దాన్ని హ్యాండిల్ చేయలేక చాలామంది సామర్థ్యం ఉన్నా వెనకపడిపోతారు. సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఆ ఫిజిక్స్ అనేటువంటి విషయంలో ఏదైతే టఫ్ ఉందో ఓవరాల్గా టఫ్ ఉండేటప్పుడు ఆబ్వియస్గా కట్ ఆఫ్లు అనేటువంటి తగ్గుతాయి. ఓకే. సో ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది అన్న దానికి కూడా సో ఇప్పుడు మనం కట్ ఆఫ్లు మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ 24-25 దాన్ని బేస్ చేసుకుని ఎక్కడ ఉంటుంది అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి ఆ నెంబర్స్ ప్రకారం. ఓకే. అంటే బేసిక్గా ఎంత తగ్గొచ్చు ఎంత పెరగొచ్చు సార్? పెరగటం ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి పోల్చేటప్పటికి క్లోజ్ టు లాస్ట్ ఇయర్ ఉండొచ్చు అండి. 2024 మనం కన్సిడర్ చేయకపోవడం మంచిది. అక్కడ ఏంటంటే బాగా ఈజీగా ఉంది, చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉందన్నమాట అండి మార్కులు. సో ఇప్పుడున్నటువంటి మన 2026 రీనీట్ ఎగ్జాము 2025కి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఒక 15 to 20 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంటుంది.
సో ఎందుకంటే ఈ పిల్లలు రకరకాలుగా అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా కొంతమంది ఏమిటంటే ఫిజిక్స్ టఫ్గా ఉందని, కెమిస్ట్రీ మోడరేట్గా ఉందని, బయాలజీ కొంతవరకు చేసామని అనేటువంటిది ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ అంటే ఒకరిద్దరు పిల్లలు కాకుండా ఓవరాల్ ట్రెండ్ తెలియకుండా మనం చెప్పలేము. బట్ ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు 2025కి కొంచెం దగ్గరగా కొంచెం +or- -15-20 మార్క్స్కి ఉండే అవకాశం ఉంది అనేటువంటిది నా అంచనా.